వందే సిద్ధి వినాయకం వందే బుద్ధి ప్రదాయకం నటరాజసుతం వందే వందే తం విఘ్ననాయకం. వాగీసాధ్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం తం నమామి గజాననం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ మహాగణపతయే నమః. వరేణ్యుడనే రాజునకు గణపతి బోధిస్తున్నటువంటి గీతాశాస్త్రం, దానిని వ్యాసదేవుడు సూత పౌరాణికులకు చెప్తూ ఉన్నారు. ఇక్కడ యోగము అనగా జ్ఞానము అనర్థం. ఏ జ్ఞానం లభిస్తే బ్రహ్మతత్వం తెలిసి సమస్తమైన సాంసారిక విషయం నుంచి విమోచన లభిస్తున్నదో అటువంటిది జ్ఞానము. ఈ జ్ఞానమే మోక్షహేతువు. ఆ జ్ఞానం అనబడే యోగం కావాలి అంటే మాత్రం యోగ ప్రాప్త్యై మహాబాహో హేతు కర్మైవ మే మతం. ఆ యోగము లభించాలి అంటే కర్మయే కారణము. కర్మ వల్లనే లభిస్తుంది. ఎటువంటి కర్మ అంటే శ్రౌతస్మార్తాని కర్మాణి ఫలం నేచ్చన్ సమాచరేత్ శస్తస్య యోగి రాజేంద్ర అక్రియాత్ యోగమాశ్రితాత్. శ్రౌత స్మార్త అంటే వేదము ధర్మశాస్త్రములు చెప్పినటువంటి శాస్త్రవిహితమైన కర్మని ఫలం కోరుకోకుండా ఈశ్వరార్పణ బుద్ధితో ఎవడు ఆచరిస్తాడో అటువంటి వాడు ఆ యోగాన్ని పొందగలడు సుమా. అది చిత్తశుద్ధిని కలిగించి యోగాన్ని ఇస్తున్నది. అందుకే ఆ సాధనలో పాపనాశనం కోసమే యజ్ఞాది యోగములను అవలంబించాలి. ఇది శాస్త్రం చెప్పినటువంటి విధానము. ఆ యోగం చేసేటి వాడు మనస్సుని సమబుద్ధిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. సమబుద్ధి అంటే గౌరవంలోనూ అవమానంలోనూ సుఖదుఖాల్లోనూ శత్రువుల్లోనూ మిత్రుల్లోనూ కూడా మట్టిపై బంగారంలో కూడా సమబుద్ధి ఉండేటటువంటి స్థితికి ప్రయత్నం చేస్తూ దానికై సరైన ప్రాంతంలో ప్రాణాలను నియంత్రణం చేసి జపము తపము ఆరాధన ఇత్యాదులు చేయాలి సుమ. ఎటువంటి చోట జపం చేయాలి, ఎటువంటి చోట ప్రాణాయామాది సాధనలు చేయాలో వివరిస్తున్నాడు ఇక్కడ గణపతి. తప్త శాంతో వ్యాకులో వా క్షుధితో వ్యగ్రచిత్తక కాలేతి సీతేత్యుష్ణే వా నిలగ్న్యంబు సమాకులే. ఇక్కడ చెప్తున్న గొప్ప విషయములు ఇవి. ఎటువంటి చోట సాధన చేయాలి, సాధకులకు పనికొచ్చే విషయములు. పైగా ఎటువంటి పరిస్థితుల్లో చేయాలి, ఎటువంటి పరిస్థితుల్లో చెయ్యకూడదో వివరిస్తున్నాడు ఇక్కడ. కోపంతో మండిపడుతున్నప్పుడు సాధనలు చేయరాదు. కోపిక సాధన కూడదు తెలుసుకోవాలి. అంటే కోపాన్ని మానాలి కానీ జపాన్ని మానకూడదు. సత్పురుషులు ఉండే చోట్ల పవిత్రమైన స్థలాల్లో చేయాలి. క్షేత్రముల యందు ఆలయముల యందు శ్రేష్టము, గురు సన్నిధిలో మరీ శ్రేష్టము. ఈ విషయాలు చెప్పాడు. అలా కాకుండా నిషేధ స్థలాల్లో చేస్తే ఏమొస్తుందో చెప్తున్నాడు ఇక్కడ. స్మృతిలో పశ్చా మూకత్వం బాధిర్యం మందతాం జ్వర జడతా జాయితే సజ్జో దోషా జ్ఞానాధియోగిన. దోషాలు ఏవైతే చెప్పాడో చెయ్యకూడదని అలాంటి చోట చేస్తే ముందుగా వచ్చేది జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, మూగతనం వస్తుంది, చెవుడు వస్తుంది, మాంద్యం వస్తుంది, జ్వరం వస్తుంది, జాడ్యం కలుగుతుంది. కనుకనే దోషాల్ని పరిత్యజించాలి సుమ. పైగా యోగ సాధన చేసేవాడు పూర్తిగా ఆహారాన్ని విసర్జించడము దోషమే, అతిగా స్వీకరించడము దోషమే. నాతి భుంజన్ సదాయోగి నా భుంజన్ నాతి నిద్రిత. అలాగే నిద్ర మానేయరాదు, ఎక్కువగా నిద్రపోరాదు. సరియైన మితాహారాన్ని తీసుకునుట, అదేవిధంగా సరైన నిద్ర, వీటితో యోగాభ్యాసం చేస్తే సిద్ధి పొందుతుంది సుమా. పైగా కోరికల్ని తగ్గించుకోవడం ముందు మొదలు పెడితే క్రమంగా త్యజించడం జరుగుతుంది. ముందు కొంత తగ్గించుకోవాలి, తర్వాత విడిచిపెట్టడం జరుగుతుంది. ఈ తగ్గించుకోవడానికి ఏది కొలబద్ద అంటే ధర్మము కొలబద్ద. మన కోరికలు ధర్మబద్ధంగా తీర్చుకోవడం అనేది రెగ్యులేటర్. అది ముందు అలవాటు చేసుకుంటే క్రమక్రమంగా కోరికలను అతిక్రమించే స్థితి వస్తుంది సుమా. అందుకే సంకల్పజాన్ చజేత్ కామాన్ నియతాహార జాగర. అందుకే నిద్రాహారాదుల్లో నియమితం కలిగినటువంటి వాడు కోరికల్ని క్రమంగా జయించగలడు. ఇటువంటి యోగ సాధనతో ఎవడు నన్ను ఆశ్రయిస్తున్నాడో వాడిని నేను అనుసరిస్తాను అన్నాడు. ఎంత చక్కటి మాట చెప్పాడు. సాధనకు ఉపక్రమించి శాస్త్రబద్ధంగా చెయ్యాలని అనుకోవాలే కానీ భగవంతుడు సహకరిస్తాడు. ఇక్కడ అభయం ఇస్తున్నాడు స్వామి. యోగేన యో మాముపైతి తముపైమ్యహమాదరాత్ మోచయామి నముంచామి తమహం మాం న సత్యజేత్. ఎవడు నన్ను పొందాలని ఈ విధంగా యోగ మార్గాన్ని ఆశ్రయిస్తాడో
వాడిని నేను ఆదరంతో అనుసరిస్తూ ఉంటాను. అంటే కనిపెట్టుకుంటూ వాడి వెంటే ఉంటాడట గణపతి. ఇది తెలుసుకోండి. పైగా నన్ను వదలకుండా ఆశ్రయించేవాణ్ణి నేను వదలకుండా ఉంటూ బంధముల నుంచి విముక్తుణ్ణి చేస్తాను. అయితే యోగం బలపడాలి అంటే కేవలం కూర్చున్నప్పుడు చేసే సాధనే కాదు, మిగిలిన జీవితము. కొంతమంది పాప పొద్దున గంట సేపు సాధనలు చేసి తర్వాత నానా లౌక్యం పెట్టుకుంటారు. అది తప్పదు. కానీ ఆ స్థితిలో కూడా సాధన ఉండాలి. సాధన ఏదో కొద్దిసేపు కాదు, జీవితాంతం సాగుతుండాలి. అది ఎలా సాగాలి? మన యోగం బలపడాలంటే ఏముండాలో ప్రధానంగా చెప్తున్నాడు ఇక్కడ. అది సాధన మీద సత్పురుషుల సాంగత్యం అనేది చాలా అవసరం. అవి మనకు సాధనలో మరింత స్ఫూర్తినిస్తూ ఉంటుంది, నిష్ఠని కలిగిస్తుంది, నమ్మకాన్ని బలపరుస్తుంది. ఇలా చెప్పాడు గణపతి. వెంటనే వరేణ్యుడు ఒక మాట అన్నాడు. నువ్వు చెప్పినవన్నీ వింటూ ఉంటే ఇది మహా కష్టం అని అనిపిస్తుంది. నువ్వు ఒక మాట అన్నావు, జ్ఞాన మార్గము గొప్పదే, కర్మయోగము గొప్పదే అని. కానీ రెండూ కష్టమే నాకు అనిపిస్తుంది అన్నాడు. చక్కటి మాట. ఎందుకంటే అన్నీ నిగ్రహించుకో, కోరికలన్నీ వదిలేసాయి, ఒక్కడివి ఏకాగ్రంగా మనసును నా యందు నిలుపు. వినడానికి చాలా బాగుంది, ఏకాగ్రంగా మనసును నీ యందు నిలపడం అన్నావు. కానీ మనస్సు అంత తేలికయ్యా నీ యందు నిలపడం? నీ యందు నిలిపితే కదా కర్మని నీకు అర్పించడం అనేటువంటి విషయం లభిస్తున్నది. మనసు నిలపడమే కష్టం అన్నప్పుడు కర్మఫలార్పణం అనేది ఇంకెంత కష్టం. కాబట్టి రెండూ కష్టం అనిపిస్తోంది. ఎందుకంటే మనస్సును నిగ్రహించడం మహా కష్టం. నువ్వు చెప్పిన రెండింటిలోని మనోనిగ్రహం లేనిది రెండూ సాధించడం. మనస్సును నిగ్రహించడం కష్టం కదా, ఇంకేదైనా సులభమైన మార్గం ఉందా అని అడిగాడు. నాయన, మనోనిగ్రహం తప్ప తరించడానికి మరో మార్గం లేదు, గట్టిగా చెప్పాడు ఈయన. మరి ఎలాగా? దాన్ని నిగ్రహించడం కష్టం కదా అంటే, కష్టమేమో కానీ సాధ్యం కాదని లేదు కదా అన్నాడు. గొప్ప మాట. ఈ కష్టమైన మనోనిగ్రహం అనే దాన్ని సాధించాలి అంటే కొన్ని ఉపాయాలు ఉన్నాయి. అదేమిటో ఇక్కడ చక్కగా వివరిస్తున్నాడు. ఎందుకంటే మనస్సు అనేది ఎలా ఉంటుందంటే ఈ సంసార చక్రంలో పడి తిరుగుతుంది. ఈ సంసార చక్రంలో విషయ వాసనలు ఈ చక్రానికి ఆకుల్లా ఉంటాయి, కర్మబంధాలు మేకుల్లా బిగించి ఉంటాయి. దీన్ని ఛేదించాలి అంటే మన జీవన విధానంలో ఎటువంటి ఉపాయాలు అవసరమో ఇక్కడ స్వామి చక్కగా చెప్తున్నాడు. అతి దుఃఖంచ వైరాగ్యం భోగాత్ వైతృష్ణ్యమేవచ గురుప్రసాద సత్సంగ ఉపాయాస్తజ్జయే అమీ. ఇది చక్కటి ఉపాయాన్ని చెప్పాడు. ఈ సంసార చక్రాన్ని జయించడానికి, మనోనిగ్రహాన్ని సాధించడానికి ముందుగా దుఃఖాన్ని అతిక్రమించాలి. ఎప్పుడు దుఃఖం కలిగినప్పటికీ కూడా దాని విచారణతో బయటపడాలి. కొంతమంది కోరి దుఃఖపడుతుంటారు. దుఃఖం కలిగిన ప్రతిసారి దుఃఖం అనేది చెడ్డ గుణం, దీన్ని విడిచిపెట్టాలి అని ప్రయత్నపూర్వకంగా దుఃఖం నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. రెండవది వైరాగ్యంలో అది అవలంబించుకోవాలి. విషయములపై విరక్తిని సాధించగలగాలి. అది ఎప్పుడు ఎలా తెలుస్తుంది అంటే విషయముల యొక్క స్వరూపాన్ని అవగాహన చేసుకుంటే తెలుస్తుంది. ఒక విషయం మీద మనం తాపత్రయపడినప్పుడు ఆ విషయం అసలు స్వరూపం తెలిస్తే దాని మీద మనకి విరక్తి ఏర్పడుతుంది. ఉదాహరణకి ఒక షుగర్ పేషెంట్ ఉన్నాడు, వాడికి స్వీట్ తినాలనిపిస్తుంది, వెంటనే లాగుతుంది కోరిక. కానీ విచారణ చేస్తే ఆ తర్వాత కలిగించబోయే ప్రమాదాలను ఒక్కసారి ఊహించుకుంటే దాని దోషాన్ని విచారణ చేస్తే దాని మీద విరక్తి కలుగుతుంది. కనుక విషయ దోష విచారణే వైరాగ్యానికి హేతువు. ఇలాంటి వైరాగ్యాన్ని క్రమంగా సాధించాలి. ఈ రెండూ కావాలంటే అన్నిటికి మించి గురువుల అనుగ్రహం అది చాలా ముఖ్యం సుమా. జ్ఞానబోధ చేసే గురువుల వద్దకు వెళ్ళి ఆ గురువుల అనుగ్రహాన్ని పొందాలి. తర్వాత సత్పురుషుల సాంగత్యం, యోగ మార్గంలో ఉన్నవారు, యోగ మార్గంలో ప్రవీణులైన వారు, వారి సాంగత్యము, ఇవి ఉపాయములు. ఈ ఉపాయముతో నిరంతర అభ్యాసం. ఇవాళ కూర్చుంటే ఇవాళే వస్తుంది అనుకోవద్దు. మనసు నిగ్రహించిన మహా కష్టం. నువ్వు చెప్పింది అంటే నేను చెప్పాను, నువ్వు కష్టం అన్నావు, కానీ నువ్వు చేసి చూసావు ఎప్పుడైనా? అందుకు చెయ్యాలి. అభ్యాసం చాలా అవసరం సుమా. ఇందాక చెప్పినటువంటి అక్కడ విరక్తి మార్గము, గురువుల అనుగ్రహము, సత్పురుషుల సాంగత్యంతో పాటు నిరంతరం అభ్యాసం చేయాలి. అభ్యాసము, ప్రాక్టీస్. ఇదే మాట కృష్ణ పరమాత్మ గీతలో అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అని ఇదే వాక్యాన్ని చెప్పారు. అక్కడ భగవానుడైనా ఇక్కడ భగవానుడైనా ఒకే పరమాత్మ. ఆయన చెప్తున్న మాట అభ్యాసాద్వా వశీకుర్యాత్ మనో యోగస్య సిద్ధయే. యోగ సిద్ధికి అభ్యాసమే గొప్ప మార్గము. కనుకనే నువ్వు ఇది సాధించలేము అనకు అన్నాడు. అప్పుడు వెంటనే నువ్వు ప్రశ్న వేశాడు, నిజమేనయ్యా నువ్వు చెప్పింది. అయితే సాధన చేస్తూ ఉండగా, అభ్యాసంలో ఉంటూ ఉండగా ఒకవేళ శరీరం చాలించితే అంటే మరణిస్తే వాడి గతి ఏమిటి అన్నాడు. ఇంకా సిద్ధి పొందలేదు, సాధన సాగుతూ ఉంది, మధ్యలో మరణించాడు, అప్పుడు ఏమవుతుంది? ఇది ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం చాలా చక్కగా చెప్తున్నాడు. నాయన, ఈ యోగ మార్గంలో ఉంటూ ఇంకా సిద్ధి పొందకుండానే మరణించేవాడిని యోగ భ్రష్టుడు అంటారు. అటువంటి వాడికి దుర్గతి కలగదు. వాడు తర్వాత ఉత్తమ లోకాల్లో దివ్యభోగాలను అనుభవించి తర్వాత ఉత్తమ జన్మని పొంది ఇదివరకు ఎక్కడ యోగం ఆగిపోయిందో అక్కడి నుంచి కొనసాగించి తర్వాత జన్మల్లో తరిస్తాడు. అందుకు సాధన ఏదైనా విఫలం పొందదు అని అభయాన్ని ఇచ్చాడు గణపతి. ఇంకా కొన్ని అద్భుత విషయాలను వివరిస్తున్నాడు. వాటిని రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ మహాగణపతి చరణారవిందార్పణమస్తు.